గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. మనం ఈరోజు ఏం చెప్పుకుందాం? దిస్, దట్, దీస్, దోస్. ఇవి ఎప్పుడు యూజ్ చేస్తామో మనం చెప్పుకుందాం. అలాగేనా? ఇక్కడ పిక్చర్ చూడండి. అబ్బాయి ఉన్నాడా? ప్లాంట్ కి దగ్గరగా ఉన్నాడు. అప్పుడు దిస్ ఈజ్ ఏ ప్లాంట్. ఏమని చెప్పాడు? దిస్ ఈజ్ ఏ ప్లాంట్. ఒకవేళ దూరంగా వెళ్ళిపోయాడంటే ఏమని చెప్పాలి? దట్ ఈజ్ ఏ ప్లాంట్. సింగులర్ అయ్యేటప్పుడు మనకి దూరంగా ఉంటే దట్ అంటాం, దగ్గరగా ఉంటే దిస్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫ్లవర్ ఉంది. ఫ్లవర్ దగ్గరగా ఉన్నప్పుడు ఏమంటాం? దిస్ ఈజ్ ఏ ఫ్లవర్. అదే దూరంగా వెళ్ళిపోతే దట్ ఈజ్ ఏ ఫ్లవర్. దిస్ ఈజ్ ఏ ఫ్రూట్. దట్ ఈజ్ ఏ ఫ్రూట్. ఇప్పుడు సింగులర్ వరకు మనం చెప్పుకున్నాం. ప్లూరల్ ఉన్నాయనుకోండి, ఎక్కువ వస్తువులు ఉన్నాయి, ప్లూరల్. ఇప్పుడు దీస్ ఆర్ స్వీట్స్. దగ్గరగా ఉండేటప్పుడు దీస్ ఆర్ స్వీట్స్. అలాగే దూరం ఉన్నాయనుకోండి, దోస్ ఆర్ స్వీట్స్. ఇక్కడ చూడండి, అబ్బాయి ఫ్లవర్స్ కి దగ్గర ఉన్నాడు కాబట్టి దీస్ ఆర్ ఫ్లవర్స్. దూరంగా వెళ్ళిపోయాడంటే ఏమంటాడు అప్పుడు? వెరీ గుడ్, దోస్ ఆర్ ఫ్లవర్స్. ఇక్కడ మళ్ళీ చూడండి, ఫ్రూట్స్ ఉన్నాయి. దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఏమనాలి? దీస్ ఆర్ ఫ్రూట్స్. దూరంగా ఉంటే వెరీ గుడ్. మీ అందరికి అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి చూడండి. ఈ బెంచ్ మీద వస్తువులు కనిపిస్తున్నాయా? నేను ఒకటి చెప్తాను, మిగిలిన మీరు చెప్పాలి. This is a flower. That is a flower. These are flowers. Those are flowers. Okay, Rasagya nu cheppu. This is a book. Very good. That is a book. These are books. Those are books. Very good. Next, Chandini cheppu. This is a pencil. That is a pencil. These are pencils. Those are pencils. Very good. Next, Asmita cheppu. This is a pen. That is a pen. These are pens. Those are pens. Very good. Next, Gagan cheppu. This is a scale. That is a scale. These are Scales. Those are scales. scales. Okay na pillalu? Thank you pillalu. Thank you.